హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసి నేను ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నానండి నీట్‌గా. టోనర్ లాగా రోజ్ వాటర్ అనేది అప్లై చేస్తున్నాను. నార్మల్‌గా నేనైతే బయోటిక్‌ది కుకుంబర్ టోనర్ అయితే యూజ్ చేస్తానండి. ఫస్ట్ టోనర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. టోనర్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అంటే డ్రై ప్యాచెస్ అనేవి ఉండవు. మీరు ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే కంపల్సరీగా టోనర్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. లాక్టోకాలమైన్‌ది యూజ్ చేస్తున్నాను. నాదొచ్చేసి ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ దొరకడం అనేది చాలా కష్టం. బట్ ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారో ఇది కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళైనా ఆయిలీ స్కిన్ వాళ్ళైనా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ నెక్ మాత్రమే అంటే ఫేస్‌కి మాత్రమే అప్లై చేసుకుంటారు. అలా అస్సలు చేయకండి. ఫేస్‌కి, నెక్‌కి అండ్ ఇయర్స్‌కి కూడా నీట్‌గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా ట్యాపింగ్ చేసుకోండి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఫేస్‌లో ఎక్స్ట్రా గ్లో అనేది యాడ్ అవుతుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో నా ఫేస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పాండ్స్ వాళ్ళది బీబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఎంత కావాలో అంత మీరు హ్యాండ్ పైన అప్లై చేసుకోండి. ఏంటంటే నార్మల్ క్రీమ్ యూజ్ చేసినట్టు చాలా ఎక్కువ తీసుకుంటారు. ఇది ఎంత తక్కువ తీసుకుంటే అంత ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఒక పీ సైజ్ అంతా మీరు డ్రాప్ తీసుకోండి. తర్వాత ఏమైనా తక్కువ వస్తే అప్పుడు తీసుకోండి. కంపల్సరీగా ఐస్ కింద, మౌత్ చుట్టూ ఇలా డాట్స్‌గా అప్లై చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకు స్ప్రెడ్డింగ్ అనేది ఈజీగా అవుతుంది. అంటే అప్లికేషన్ అనేది ఈజీగా అవుతుంది. మేకప్ వేసుకునేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్ ఇదేనండి. దీని అప్లికేషన్ అనేది మనం సరిగా చేసుకోకపోతే మన ఫేస్ అంతా చాలా ప్యాచీగా కనిపిస్తుంది. అందుకని మనం ఫస్ట్ మన స్కిన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. టోనర్‌ని, మాయిశ్చరైజర్‌ని అప్లై చేసి. చాలామంది ఏంటంటే డైరెక్ట్‌గా ఈ బీబీ క్రీమ్‌ని అప్లై చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ప్యాచీ లుక్ కనిపిస్తుంది. సో, ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీరు అప్లికేషన్ కూడా ఈవెన్‌గా అప్లై అవుతుంది. ఇది చాలామందికి తెలియదు. జి అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇది మేకప్ లుక్ అనేది ఈజీగా వేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ పైన లైన్ ఉంటది కదా! అంటే మన హెయిర్ ఉంటది కదా! ఇక్కడ కూడా నీట్‌గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలి అన్నది నీట్‌గా అర్థమవుతుంది. మనం ఏం వాడుతున్నాం అనేది ముఖ్యం కాదు. దాన్ని ఎలా అప్లై చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. బ్లెండర్ కంపల్సరీ యూజ్ చేయాలా అంటే నేనైతే బ్లెండర్ ఏం యూజ్ చేయనండి. నేను నీట్‌గా బ్లెండ్ చేస్తాను. ఇంకొకటేంటంటే ఓన్లీ నెక్ అంటే నెక్ వరకు మాత్రమే అప్లై చేస్తారు. మీరు ఇన్‌కేస్ శారీ కట్టుకుంటే బ్లౌజ్ ఎక్కడి వరకైతే ఫినిష్ అవుతుందో అక్కడి వరకు అప్లై చేసుకోండి. నేను ఇప్పుడు చూసారు కదా! నా డ్రెస్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు అప్లై చేశాను. తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ స్కిన్ పైన అనీవెన్‌గా ఏదైనా ఉన్నా లేదంటే ఎక్కడైనా మనం అప్లై చేసుకోకున్నా, కవర్ చేయకోకున్నా కూడా నీట్‌గా అప్లై అనేది అవుతుంది. నీట్‌గా బ్లెండ్ అనేది అవుతుంది. ఇంకా ఫేస్ అంతా అప్లై చేసి చెవులకైతే వదిలేస్తుంటారండి. దానివల్ల ఏంటంటే మన ఎదుటి వాళ్ళకి నీట్‌గా అర్థమవుతుంది. ఓహ్! వీళ్ళు మేకప్ వేసుకున్నారని. సో, ఆ ఛాన్స్ అయితే ఎవ్వరికి ఇవ్వకూడదు. మనం న్యాచురల్‌గాని ఫ్లోలెస్‌గా కనిపించాలి. మేకప్ వేసుకున్నట్టు అసలే కనిపించకూడదు. నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పౌడర్‌కి నేను లాక్మీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. నార్మల్ పౌడర్ అయినా పర్లేదు. నాతో ఇప్పుడు ప్రెజెంట్ లాక్మీ యూజ్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా అయితే నేను స్పింజ్ అయితే యూజ్ చేస్తానండి. ఈరోజైతే నేను లాక్మీది యూజ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీగా నీట్‌గా అప్లై చేసుకోవాలి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కాకుండా నీట్‌గా అప్లికేషన్ అనేది చేయాలి. అండ్ కంపల్సరీగా ఐస్ కింద అప్లై చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు అప్లై చేసుకున్న కాజల్ అనేది స్ప్రెడ్ కాకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి 2 ఇన్ 1 ఐబ్రో పెన్సిల్ వస్తుంది, లిప్ లైనర్ వస్తుంది. ఇది జస్ట్ 20 రూపీస్‌కి. మనకి నార్మల్‌గా మార్ట్‌లో పెడతారు కదా! 20 రూపీస్ సేల్, 30 రూపీస్ సేల్ ఇలా. దాంట్లో తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. నార్మల్‌గా అయితే నేను ఇదే యూజ్ చేస్తాను. అండ్ బ్రష్ యూజ్ చేస్తాను. బ్రష్ అయితే టైంకి కనిపించలేదు. ఇలా నీట్‌గా డ్రా చేసుకోండి. ఐబ్రోస్ అనేది మన ఫేస్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తోందో?
నేను ఐబ్రోస్ రాయడం వల్ల. సో, ఐబ్రోస్ అనేది చాలామంది వేసుకోరు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీరే నెక్స్ట్ టైం నుంచి ఐబ్రోస్ లేకుండా అస్సలు బయటికెళ్ళరు. ఇదే నా ఛాలెంజ్. కంపల్సరీగా ట్రై చేయండి. మనం ఐబ్రో పెన్సిల్ వేయడం వల్ల మనం వన్ షేడ్ అనేది ఎక్కువగా కనిపిస్తాము. అండ్ మన ఫేస్ ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. చాలామంది అడుగుతున్నారు మీరు ఏ ఐలైనర్ యూజ్ చేస్తారన్నది. నేను ఇక్కడ బ్లూ హెవెన్‌ది యూజ్ చేస్తున్నానండి. 40 రూపీస్ అనమాట నాది. నేను ఎలా అప్లై చేసుకుంటానంటే పైన అయితే అప్లై చేశాను. ఆ క్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయినాను. ఇక్కడ కింద అప్లై చేసేటప్పుడు చిన్న అంటే మనకి దానికి అంటిన ఎక్స్ట్రా అనేది దానికే తీసేసేయాలి. లేదనుకోండి ఉండలు ఉండలుగా వస్తుంది. అండ్ మనం అప్లై చేసుకునేటప్పుడు కింద ఐలాషెస్‌కి మనం అప్లై చేసుకునే ఐలైనర్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనం జస్ట్ ఇలా కన్ను ఆర్పినప్పుడు దానికి అప్లై అయిన ఐలైనర్ అనేది మన స్కిన్‌కి టచ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే అలా నేను ఇప్పుడు తుడిచేసుకుంటున్నాను కదా! ఒకసారి మనం ఐలైనర్ అప్లై చేసిన తర్వాత వెంటనే ఆ ప్లేస్‌లో ఇలా అనేస్తే దానికి అంటినది మన స్కిన్‌కి అంటుకోకుండా ఉంటుంది. తుడిచేసేయొచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మరీ డ్రై ప్యాచెస్ అనేవి ఏర్పడతాయి కదా స్కిన్ పైన ప్యాచెస్. అందుకని చెప్పేసి నేను అప్లై చేసుకునేటప్పుడే నీట్‌గా ఐలాషెస్‌కి అంటినవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఒకసారి చూసుకొని ఏమన్నా కానీ అనీవెన్‌గా ఉందంటే కవర్ చేస్తానండి. నేను మోస్ట్‌లీ కాజల్ కన్నా ఐలైనరే అప్లై చేస్తాను కింద. ఎందుకంటే స్ప్రెడ్ అవ్వదు ఫేస్ మొత్తం. నీట్‌గా ఉంటుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఇన్‌కేస్ ఎప్పుడు ఐలైనర్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇన్‌కేస్ మీకు నీట్‌గా ఐలైనర్ ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. నేనిక్కడ వచ్చేసి లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను. లిప్ లైనర్ ఎప్పుడు డార్క్ షేడ్‌లో అప్లై చేయడం వల్ల మన లిప్స్ అనేవి చాలా నీట్‌గా కనిపిస్తాయి. నేనిక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఐస్‌కి కాజల్ పెట్టుకునే ముందు నేనైతే కాసేపు వదిలేస్తాను. మనకి అవి డ్రై అయిపోవాలి కాబట్టి. నేనిక్కడ వచ్చేసి గ్లామ్21 వాళ్ళది లిప్‌స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బావుంటుంది. గ్లాసీ లైట్‌గా షైనింగ్ వస్తుంది. అండ్ అలా అని ఫుల్ డ్రై కాదు. అలా అని ఫుల్‌గా బ్రైట్‌గా ఉండదు. లైట్‌గా గ్లోయింగ్ ఫినిషింగ్ ఇస్తుంది. నాకు ఈ లిప్‌స్టిక్స్ అంటే చాలా ఇష్టం. వీటిలో చాలా రకాల షేడ్స్ అయితే నాతో ఉన్నాయి. లిప్‌స్టిక్ ఎప్పుడు మన స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలండి. మీరు యూజ్ చేసేటప్పుడు, తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి. దానివల్ల కూడా మన ఫేస్ లుక్ అంతా మారిపోతుంది. రైట్ షేడ్ చూజ్ చేసుకున్నామంటే మాత్రం మనకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ ఎలైట్ వాళ్ళది కాజల్ అయితే యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే నేను లాక్మీ వాళ్ళది యూజ్ చేసేదాన్ని. ప్రెజెంట్ అయితే ఎలైట్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్ట్రోక్ ఇస్తాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఐలైనర్ అనేది అప్లై చేసుంటాం కదా! జస్ట్ ఒక స్ట్రోక్ ఇయ్యడం వల్ల మనకు ఆల్రెడీ హైలైట్ అయిపోతాయి. నా లుక్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది కదా! మీకు నచ్చిందా? అంటే ఇంతటితో అయిపోయిందనుకుంటున్నారా? లేదు. బొట్టు పెడితే ఆ లుక్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. నార్మల్‌గా అయితే నేను పాపిడిలో బొట్టు పెట్టుకుంటాను. ఆహ్, నా లుక్ అయితే నేను ఎవ్రీడే అయితే మేకప్ వేసుకోనండి. ఏదైనా అకేషన్ ఉంది, షోరూమ్‌లో ఏదైనా ఈవెంట్ జరుగుతుంది, మంచిగా రెడీ అవ్వాలి, లేదంటే హెచ్ఆర్ టీమ్ వస్తున్నారని తెలిసినప్పుడు మాత్రం ఇలా రెడీ అవుతాను. కాజల్ ఇవన్నీ కామన్. అండ్ రెగ్యులర్‌గా ఎలా రెడీ అవుతానో మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా చేస్తాను. మీరు మన వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నేను మీకు అంతో ఇంతో యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింటాను అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇక్కడ అమ్మవారిది చిన్న కమ్మలైతే పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఈ లుక్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.